ఈ ఏడాది ఎండలు ముదరక ముందే ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం గిరిజనులకు అందని ద్రాక్షగానే మారింది. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులకు ఇప్పటికీ వ్యవసాయ బావులు ఊట నీరే దిక్కవుతోంది. ఎన్నికల సమయంలో వచ్చి అనేక హామీలు ఇచ్చి గెలిచాక తమ వైపు చూడటం లేదన్నది గిరిజనుల ఆవేదన. జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసి వీరమరణం పొందిన కొమరం భీం పురిటిగడ్డ జోడే ఘాట్లో కూడా నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మార్చిలో భూగర్భ జలాలు అడుగంటి బిందెడు నీటి కోసం కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు గిరి మహిళలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న నీటి గోసపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ గ్రామాలు మార్చి నెలలోనే నీటి ఎద్దడితో కటకరలాడుతున్నాయా? బిందెడి నీళ్ల కోసం ఆదివాసులు 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయా? జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసీ హక్కుల కోసం పోరాటం సలిపిన కొమరం భీం పుట్టిన నెల జోడేఘాట్లో నీటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేరామేర్ నుంచి మొదలుకొని జోడేఘాట్ వరకు ఉన్నటువంటి నీటి ఎద్దడిపై ఐ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఎండాకాలం ప్రారంభంలోనే ఏజెన్సీ గ్రామాలలోనైతే నీటి ఎద్దడైతే కనబడుతోంది. దాదాపుగా మార్చి మొదటి వారం నుంచి కూడా పూర్తిగా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి బావులతో పాటు బోర్లు పూర్తిగా నిండిపోవడంతో అయితే ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా వారు నీటి సేకరణ కోసం 5 నుంచి 10 కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామేరి మండలంలోని పాటగూడ గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు, పాటగూడ గ్రామానికి సంబంధించి దాదాపుగా ఇక్కడ 140 కుటుంబాలు అయితే ఇక్కడ ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా తమ గ్రామానికి సంబంధించి కేవలం ఒకే ఒక బోరు ఉంది. ప్రతి ఏడాది కూడా ఎండాకాలంలో మాత్రం పూర్తిగా ఈ బోరు కూడా ఎండిపోతుంది. తాము ఆ నీటి సేకరణ కోసం అయితే 10 కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుందనేసి ఇటు పాటగూడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. దాదా చెప్పండి, అసలు ఏంటి మీ గ్రామంలో పరిస్థితి ఏంది? మీ ఊళ్ళో బోరు ఉంది, బోరు పని చేయట్లేదా? ఏంది ఇక్కడ పరిస్థితి? బోర్ పని చేస్తలేదు సార్. పొద్దునే వస్తాం సార్, 9-10 ఇటు అవుతుంది సార్ నీళ్ళకి వచ్చేదాకా ఇక్కడికి. ఒక్కొక్కడు 1 గంట అవుతుంది సార్ ఇక్కడ కూర్చొని ఉండగా. మాకు పొద్దుగాల ఇదే పని ఉంటుంది, వేరేదేం లేదు. మళ్ళీ ఆవులు వస్తాయి, ఇప్పుడు ఆవులకి నీళ్ళు తాగిపియాలి. ఇట్లనే పొద్దుపోతుంది సార్. మేము పని చేయాలంటే బాగా కష్టం ఉన్నది. వర్షం పడేదాకా ఇట్లానే ఉండాలి సార్ మేము. ఎట్లా మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీళ్ళ కోసం తిరగాల్సిన పరిస్థితి ఉందా? ఎట్లున్నది మీ ఊళ్ళో? మా ఊర్లో నీళ్ళదే ఎక్కువ పరిస్థితి ఉన్నది సార్, బాగా ఇబ్బంది ఉన్నది నీళ్ళ కోసం. మరి ఎవరు రాలేదా? స్థానికంగా ఉన్న అధికారులు రాలేదా? ప్రతి సంవత్సరం మీకు ఇదే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు వస్తలేరా? మరి మీకు ఏం ఇంకొక బోరు కావాలని మీరు అడిగారు గతంలో కూడా, మరి ఏమన్నారు? అసలు ఏంటి పరిస్థితి? లేదు ఇస్తామన్నారు సార్, కానీ ఏమి ఇవ్వలేదు సార్. అది ఒకటే బోరింగ్, అది ఇంకా నీళ్ళు వస్తలేదు సార్. అది సరిగ్గా ఇక్కడ ఇంకా మోటార్ పని చేస్తలేదు. నీళ్ళు సరిగా ఎప్పటి నుంచో చెప్తున్నాం సార్ ఇట్లా, కానీ మాకు ప్రభుత్వం చూడట్లేదు. మా ఈ ఊర్లో అయితే ఇక నీళ్ళ దిగ పరసని ఇప్పుడు ఆవలకు లేదు, మాకు లేదు. ఇప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు పోతే మాకు ఇక నీళ్ళు లేదు సార్. ఎట్లా ఒక బిందె పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? పడుతుంది ఇక 1-2 గంటలు పడుతుంది. ఏం చేసాడు మళ్ళా చూడు, అంత చేసాడు ఇక అప్పుడే. మరి మొన్న ఎలక్షన్లు జరిగినాయి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు వచ్చారు, మీకు మరి రోడ్ ఎత్తా అన్నారు, కొత్త బోర్లు వేపిస్తా అని కూడా అన్నారు. వచ్చిరా మళ్ళీ? ఏమన్నా మరి లేదా? మళ్ళీ అన్నారు కానీ మళ్ళీ రాలేదు, చేసుడు లేదు ఇక పని. అది బోరింగ్ అక్కడ వేస్తే అక్కడ ఇంకా నీళ్ళు లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు ఇప్పుడు మిషన్ అయితే కొద్దిగా మాకు అవుతుంది. ఆవులకు మాకు బాగా కష్టం సార్. దాదాపు ప్రతి ఏడాది కూడా మీ ఊళ్ళోనైతే నీళ్లు ఉండని పరిస్థితులు ఉంటున్నాయమ్మా. అధికారులు వస్తారు, చూస్తారు, పోతారు. మరి ఎట్లా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈసారి మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? మాకైతే సార్ నీళ్ళకైతే అందరు ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ అంత కుప్ప కూసుండి ఉండి ఈ
మా 3 గంటల నుంచి వస్తే పొద్దున 8-9 గంటలు అవుతాయి ఇక్కడ కూర్చుండు ఉండు వాళ్ళకు. మళ్ళీ అక్కడ బోర్ వేలేసిండ్రు, అక్కడ నీళ్ళు లేదు. అక్కడ ఒక బావి తవ్విండ్రు, అది కొద్దిగా నీళ్ళు ఉన్నది, అది కట్టుండ్రి అని అంటే అది పట్టభూమి లేదు, అది కట్టలేదు. మళ్ళా ఒక పెద్ద తడ ఎక్కడైనా కడితే కొద్దిగా బాగా ఉంటుంది మా ఆవులకు మనకు నీళ్ళు అంటే అది కూడా కట్టలేదు. ఓట్లు అంటే అందరూ ఊరికి వస్తారు, మళ్ళా ఎమ్మెల్యేలు వస్తారు, మాకు ఓట్లు వేయండి మాకేం వేయండి అని వస్తారు. కానీ మాకే ఓట్లు వేయినాక ఎవ్వరు మళ్ళీ తిరిగి చూడరు. ఇక్కడ మళ్ళీ నీ ఇల్లు కూడా అట్లానే ఉన్నాయి, మా రోడ్ కూడా అట్లానే ఉన్నది, ఏమీ లేదు. మా పరిస్థితి ఇట్లున్నది సరే. దాదాపు ప్రతి సంవత్సరం కూడా మీకు నీటి కష్టాలు ఇట్లే ఉంటున్నాయి. మరి మీరు అధికారుల దగ్గర పోతలేరా? ఏమంటారు వాళ్ళు? పోతారు, చెప్తలేరు, వస్తామంటారు, రారు. మళ్ళీ కొద్దిగా చూసిమంటే అది ఏదైనా పని పడితేనే ఉరికి వస్తారు, మళ్ళీ ఎవరే రారు, తిరిగి చూడరు ఎవరే. ఏమో ఇక మా పెద్దోళ్ళు పోయి అడుగుతారు కానీ మళ్ళీ ఎవరే తిరిగి చూడరు. మాకు మిషన్ బాగ్రత అంటే ఎట్లనో మరి సరిపోతుంది సార్ నీళ్ళు. దాదాపు 10 గంటల వరకు ఇటు నీళ్ళ కోసం వస్తా అంటారు. మరి పొలం పళ్ళకి ఎట్లా వెళ్తున్నారు? మీకు ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పొలానికి పోకపోతే మీకైతే తిండి కూడా వెళ్ళని పరిస్థితులు ఉంటాయి. మరి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఇక్కడ నీళ్ళ వద్దన ఉంటే మీ పరిస్థితి ఏంది అసలు? అప్పుడే కదా సార్, మేము ఎప్పుడు వర్షం పడితే అప్పుడే పనులు చేస్తాం. మీకు ఏం చేయాలి సార్? ఇట్లనే మా పరిస్థితి ఉన్నది, ఏం చేయాలి అంతే పరిస్థితి ఉంటుంది మాది. గ్రామ పటేలు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. దాదా, ఇటు బోరుకు సంబంధించి కరెంట్ లేకున్నా కూడా బోరు పనిచేయడానికి అయితే మీకు సోలార్ అయితే ఇక్కడ ఫిట్ చేసారు. మరి అసలు ఆ సోలార్ది పనిచేస్తలేదా? ఇటు బోర్లు అసలు నీళ్ళు ఉన్నాయా? ఏంది పరిస్థితి? కొద్దిగా సార్ మాకు ఆవులకు బాగా తక్లీఫ్ ఉన్నది. ఆ బోర్ కూడా వేసినాము, అక్కడ సోలార్ ఫిట్టింగ్ చేసింది, అది కూడా తక్లీఫ్ ఉంటుంది, కొద్దిగా వస్తుంది. మరి ఆ పెద్ద బోర్ వేసినాము అక్కడ టాకిలా, అక్కడ కూడా మళ్ళీ సరిపోదు. అక్కడ ఇంకా మళ్ళీ మెకానిక్ చేసి అది కూడా చూడాలంటే అది కూడా కొద్దిగా నీళ్ళు సరిపోదు. మాకు ఆవులు కూడా మాకు ఎడ్లకు ఆవులకు బాగా తక్లీఫ్. మనం పన్నీళ్ళు ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని మాకు బాగా తిప్పలు ఉంటుంది సార్. మాకేమే ఇప్పుడు ఎట్లా చేయాలని మనకు కోరుకుంటాం సార్. ఇప్పుడు మాది పరిస్థితి ఎట్లా ఉన్నది, మాది రోడింగ్ అట్లా ఉన్నది, ఇల్లు వస్తాయి అని ఎన్నో సంవత్సరం అయినమ్మా. ఎట్లా ఉన్నాం ఇక మన బతికెట్లనే మనం ఎట్లా. మరి ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తారు, కోవలక్ష్మి మేడం ఉన్నది, మరి వీళ్ళు అంటున్నారు ఎంపీడీఓ ఎవరిలో కానీ వస్తారు. ఆ ఓట్ల కూడా ఆ ఓట్లకు మాట్లాడతారు అంతే, మళ్ళీ తిరిగి చూడరు. మరి ఏమైనా చెప్తే కూడా చేస్తామంటారు, అట్లనే ఉన్నది సార్. కానీ ఏమీ చెయ్యరు. ఇక దాదాపు ఇటు మిషన్ భగీరథ మీకు ట్యాంకుతో పాటు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి కూడా 3 ఏళ్ళు అవుతుంది. మరి ఏంది అసలు ఆ మిషన్ భగీరథ ట్యాంకులకు ఎప్పుడన్నా ఇక్కడ నుంచి అసలు నీళ్ళు ఏమన్నా ట్యాంకులో పోయినాయి, అక్కడ నుంచి మీ ఇళ్ళకి వచ్చినాయి, ఎట్లా ఉన్నాయి అసలు? అట్లా ఏమి లేదు సార్. ఇక్కడ బోర్ దగ్గర మనం వేసి అక్కడ ఫిట్ చేసినాం. ఇప్పుడు నీళ్ళ గురించి అక్కడ మిషన్ భగీరథ, కానీ దాని గురించి కూడా కనెక్షన్ ఇక్కడ లేదు. ఇంకా మిషన్ భగీరథ అని దాని కూడా బోర్ వేసి అక్కడ పెద్ద టాకి కట్టినాం, అక్కడ కూడా కనెక్షన్ లేదంటే ఇప్పుడు మెకానిక్ తెచ్చినాము, దాని కూడా కొద్దిగా ఇంకా సరిపోతుంది. దాని కూడా ఇంకా మెకానిక్ తెస్తామంటే అది కూడా ఇంకా మనకు కనెక్షన్ లేదు, కొద్దిగా వస్తున్నది, కొద్దిగా ఇంకా సరిపోతుంది. అది కూడా మిషన్ భగీరథ ఉంటే బాగా ఎట్లా కానీ సరిపోతాయి మాకు. ఎట్లా ఇటు మార్చి మాసంలోనే మీకు బోరు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల అయితే మీకు ఎక్కడ కూడా నీళ్ళు లేని పరిస్థితి. మరి వచ్చేది మళ్ళీ ఏప్రిల్ మాసం ఉన్నది, మే మాసం ఉన్నది. దాదాపుగా ఈ మార్చి కంటే ఎక్కువ మొత్తంలో ఏప్రిల్ మేలో కూడా ఎండలు ఎక్కువ కొడతాయి. కానీ వాస్తవానికి ఆ 2 నెలల్లో మరి మీ పరిస్థితి ఎట్లుంటుంది అనుకుంటారు? మీకు తాగడానికి కానీ ఇటు పశువులు తాగడానికి అసలు నీరు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఎట్లా ఉన్నది? అట్లా మాకు బాగా తిప్పలు ఉంది సార్. ఎట్లా 2-3 నెలలకి బాగా తిప్పలు ఉంటుంది సార్. మొత్తం ఇప్పుడు ఈ ఎండలో ఎట్లా చేయాలి, అది నూతి ఉన్నది, అది ఇంకా సరిపోదు నీళ్ళు. ఇక్కడ నీళ్ళు ఉన్నది కదా అంటున్నారు, ఇక్కడ నీళ్ళు సరిపోదు. ఆ ఆవులకు మనకు మనుషులకి మొత్తం బోర్ కూడా సరిపోదు. అక్కడ మళ్ళీ బోర్ వేసింది, అది కూడా మళ్ళీ అక్కడ కనెక్షన్ లేదు, అది కూడా మళ్ళీ మెకానిక్ తెస్తామంటే అది ఇంకా మెకానిక్ తెచ్చి చూడాలంటే ఇంకా వారం రోజులు అయింది. మాకు అట్లనే చెప్తున్నాం, మరి రావాలి కదా సార్. దాదాపు ఇప్పుడు బోర్ తోటి అయితే 1-3 గంటలకు ఒకసారి అయితే మీరు నీళ్ళు తీసుకెళ్తారు. ఒకవేళ బోర్ పూర్తిగా ఎండిపోతే మీరు ఎన్ని కిలోమీటర్ల దూరం పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి? పాట కూడా 2 కిలోమీటర్లు సరిపోతుంది సార్. కిందికి నుంచి తెస్తాం, ఇక్కడికి సరిపోతుంది అంటే మళ్ళీ వద్దులే. పాటగూడకు సంబంధించి గ్రామంలో మొత్తం 140 కుటుంబాలు ఉండగా ఇక్కడ కేవలం ఒకే ఒక బోర్ ఉంది. ఈ బోర్లో
దాదాపుగా ఒక బిందె కనుక నీళ్ళు నిండితే ఇంకొక బిందె నిండాలంటే కూడా గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది అనేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే గ్రామానికి సంబంధించి ఒకే ఒక బోరు ఉండడం, పూర్తిగా ఇటు మార్చి మాసంలోనే బోరు కూడా ఎండిపోవడానికి రావడంతో అయితే గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం నీటి సమస్యనే కాదు, వైద్య ఆరోగ్యపరంగా కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రకాల కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు అయితే పాటగూడలో ఉన్నాయి. మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. తో లేచినాయంటే పని చేసి ఇక్కడనే నిలబడి ఇక్కడనే ఉంటున్నాం మేము. నీళ్ళు లేదు, ఏమీ లేదు, ఇట్లా పరిస్థితి ఉన్నది మాకు. చేనులకు అయిపోదామైతే చేనులకై టైమే లేదు మాకు. నీళ్ళ కొరకు ఇక ఇంటికాడ వంట చేసి ఇక్కడనే నిలబడి ఉంటాం. భూమి కోసం ఇక్కడ ఉంటున్నాం. అంతే పరిస్థితి. అధికారులు రాలేదా? నీళ్ళ ప్రాబ్లం ఉంది మీకు, నీళ్ళు వచ్చేటట్టు చేస్తామని ఎవరు చెప్పలేదా? ఏంది వస్తారు కానీ అట్లనే పోతారు, మళ్ళీ తిరిగి చూడడు ఇటు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మరి మీకు హామీలు ఇచ్చారు, మీ గ్రామంలో కూడా నీళ్లు లేవు, బోర్లు వేయిస్తామని కూడా ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా 2వ సారి కూడా గెలిచింది. మరి మీ ఊరికి రాలేదా? మీ సమస్యను తీర్చాలని మాట ఇవ్వలేదా? ఏంది పరిస్థితి? ఇస్తామంటారు కానీ వాళ్ళు వస్తలేరు సార్. అని పని చేస్తామంటారు, ఎవరే చేస్తలేరు. వట్టిగానే అబద్ధాలు మాటలు మాట్లాడుతున్నారు. ఇక ఎదురు చూస్తున్నాం, వస్తావని చూసి ఇట్లనే ఉంటున్నాం, ఇట్లనే ఉండిపోతున్నాం వెనక. బోర్లు లేకుండా నీళ్ళ కోసం కోరుకుంటాం. ఇక గ్రామస్తులు అయితే చెప్తున్నది కూడా ఒకటే, ప్రతిసారి కూడా ఎన్నికల సమయాన మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నేతలైతే వస్తున్నారు. ఖచ్చితంగా తమను గెలిపిస్తే గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడదామని వాగ్దానాలు చేస్తున్నారు తప్ప తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాతనైతే తమ వద్దకు వచ్చిన సందర్భాలు లేవు. ప్రతి ఏడాది కూడా ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ 3 నెలలు నీటి కోసం తాము ఇబ్బందులు పడుతున్నాం. ఒక బిందె నీటి కోసం అయితే 10 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకునే పరిస్థితులు మా గ్రామంలో ఉన్నాయి. ఇటు తమకే కాకుండా పశువులకు కూడా నీరు దొరకనైతే ప్రతి ఏడాది కూడా తాము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా స్థానిక నేతలు, అధికారులు స్పందించి తమ గ్రామంలో మరికొన్ని బోర్లు వేసి నీటి ఎద్దడి లేకుండా చూడాలంటూ కూడా పాటగూడ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతానికి మనం కేరమేరి మండలంలోని హట్టి గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు, ఈ హట్టి గ్రామానికి సంబంధించి కూడా పూర్తిగానైతే ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును అయితే నిర్మించారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ అయితే ఇచ్చారు తప్ప ఇప్పటివరకు కూడా గ్రామంలోనైతే ఇటు నీళ్లు వచ్చిన సందర్భాలు అయితే లేవు. కేవలం ఇది ఒక హట్టి గ్రామంలోనే కాదు, జోడఘాట్లో ఉన్నటువంటి 12 గ్రామాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గుడాల్లోనైతే ఇదే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా ఎండాకాలంలో పూర్తి స్థాయిలో ఇటు ఆదివాసీ గుడాల్లో నీటి ఎద్దడి ఏర్పడడం, ఆదివాసులు 10 కిలోమీటర్ల మేరనైతే ఇటు నీటి కొరకైతే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయంటూ కూడా ఆదివాసీ గుడాల ప్రజలైతే చెప్తున్నారు. మనతో పాటు ఆదివాసీ సంఘ నాయకులు ఉన్నారు, వారిని కూడా అది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి ఏడాది కూడా ఇటు గ్రామాల్లోనైతే గిరి గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులు ఉంటున్నాయి. ఎట్లా మరి ఈసారి మార్చి నెలలోనే 40 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 నెలల వరకు అయితే ఇటు ఎండాకాలం మాసం ఉంది. సో ఈ 2 నెలల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది? స్థానిక నేతల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లాలా? గిరి గ్రామంలో ఉన్న పరిస్థితులపై ఏమంటున్నారు వాళ్ళు? ప్రస్తుతం కొమరాంభీం ఆదివాసీ కొమరాంభీం అమరుడైనటువంటి 12 గ్రామాల పోరు గ్రామాలలో మరీ ముఖ్యంగా ప్రస్తుతం అయితే నీటి ఎద్దడి చాలా ప్రధాన సమస్యగా మారింది. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేని గ్రామాల్లో 12 గ్రామాలలో లభిస్తుంది. ఎందుకంటే ఈ 12 గ్రామాలలో ప్రస్తుతం కనీసం తాగడానికి నీరు లేదు, వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా లేవు. రోడ్డు విషయంలో కూడా ఇదే కావచ్చు, అదేవిధంగా నీటి విషయంలో కూడా ఇదే కావచ్చు. మరియు చాలా సమస్యలు ఇట్లానే ఉన్నాయి. గత ఎన్నికలలో చాలా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న పాలనాధికారులు కావచ్చు, పాలనా ప్రభుత్వాలు కావచ్చు, మన ఆదివాసీ ఎమ్మెల్యేలే ఎంపీలే ఉన్నారు.
కానీ నేటి వరకు కూడా ఈ 12 గ్రామాల పరిస్థితి నేటి వరకు కూడా అట్లనే ఉన్నది. ప్రస్తుతం అయితే ఈ ఎండాకాలంలో అయితే నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది. కనీసం వాళ్లకు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ప్రస్తుతం వారు చెనిమిల నుంచి నీళ్లు తోడుకొని తాగే పరిస్థితి ఉన్నది. ఆ నీటిని తాగడం వలన చాలా అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి వీటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని మా నీటి ఎద్దడి ఎక్కడైతే ఉన్నదో ఆ 12 గ్రామాల పౌర గ్రామాల ప్రజలకు ఖచ్చితంగా నీటి సౌకర్యం కల్పించాలి. లేకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలలో చాలా రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మిషన్ భాగీరథ నీళ్లు కేవలం నీటి కనెక్షన్ పెట్టినారు, పైపులు పెట్టినారు, అన్ని ట్యాంకులు ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం ఇంతవరకు కూడా ఇక్కడ లేదు. కేవలం మిషన్ భాగీరథ అని పేరు మాత్రమే ఉన్నది తప్ప వాటిపై కానీ ఏ ఒక్క గ్రామానికి కూడా నీటి సౌకర్యం లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ పౌరు గ్రామాల ప్రజలు మాత్రం తీవ్రంగా నీటి ఎద్దడి నెలకొన్నది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఇంకా 2 నెలల ఈ కాలంలో అయితే ఖచ్చితంగా వాళ్లకు నీళ్లు అనేది చెలిమిళ్ళకు కూడా ఎండుతున్నది. కాబట్టి ఆ నీళ్లు లేకుంటే ఇక్కడ కెరమెరి అంటే దాదాపుగా 20-22 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని వెళ్తున్నారు. కానీ అక్కడ ఎటువంటి నీటి వసతి మాత్రం కల్పించడం లేదు. గత ఏదైతే కుమ్రంభీం వర్ధంతి రోజున కావచ్చు, లేకుంటే ఏదైనా ఈవెంట్స్ కావచ్చు, అప్పుడు వచ్చి ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. ఖచ్చితంగా మీకు ఇక్కడ నీటి వసతి కల్పిస్తాం, అదేవిధంగా మీకు ఈ పౌర గ్రామాలలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తామని వర్ధంతిలో కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ కంటే ముందు కావచ్చు వచ్చి చెప్తున్నారు తప్ప ఎలక్షన్ అయిన తర్వాత లేకుంటే వర్ధంతి ప్రోగ్రాం అయిన తర్వాత వాటిని పట్టించుకునే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, కనీసం వచ్చి వాళ్ళ పరిస్థితి కూడా చూసే పరిస్థితి లేదని తెలుపుతున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నమ్మకంతో ఓట్లు వేసి ఇక్కడ గెలిపించినారు. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వీటిపై ఇక్కడ వచ్చి పరిస్థితిని చూసి మా ఆదివాసుల గోడును తెలుసుకొని ఆదివాసీ ప్రజల సమస్యలపై, అదేవిధంగా ప్రధానమైన సమస్యలు అంటే నీటి సమస్యపై చూసి ఖచ్చితంగా నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. దాదాపు ప్రతి ఏడాది కూడా కేవలం ఈ 12 గ్రామాలే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లోనూ అయితే నీటి ఎద్దడి ఉంది. ప్రతి ఏడాది కూడా అధికారులు పోతున్నారు, ఖచ్చితంగా బోర్లు వేస్తామనేసి హామీ ఇస్తున్నారు తప్ప ఇప్పటి వరకు గ్రామాల్లో బోర్లు వేసిన సందర్భాలు లేవు. కొన్ని గ్రామాల్లో బోర్లు వేసినప్పటికీ కూడా పూర్తిగా ఇటు నీరు పడక కూడా బోర్లు కూడా వేస్ట్ అవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరి అధికారులను ఏం కోరుతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నేతలను కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇది విషయం అయితే ఎందుకంటే ఇది గిరి వికాసం అని కావచ్చు, లేకుంటే ఏదైనా వేరే పథకాలని కావచ్చు, బోర్లు వేస్తామని చెప్పినారు. బోర్లు చాలామందికి శాంక్షన్ అయిన కూడా చెప్పినారు. కొందరైతే నమ్మి బోర్లు కూడా వేసినారు. అయితే వాటికి నేటి వరకు కూడా బిల్లు కూడా రాలేదు. మేము ప్రభుత్వ అధికారుల దగ్గర వెళ్ళి మేము మాట్లాడితే ఆ ప్రభుత్వ అధికారులు ఏం చెప్పినారంటే మాకు పైనుంచి ఇంతవరకు కూడా ఎటువంటి ఫండ్ అనేది రాలేదు, కేవలం ఇది పథకం తెచ్చినారు కానీ మాకు ఎటువంటి ఫండ్ కూడా వేయలేదు అని అన్నారు. కాబట్టి మేము ఇక్కడ వచ్చి మా ప్రభుత్వ అధికారులను ఎంత విన్నవించినా కూడా మా గోడును పట్టిస్తలేరు. ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు మన ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పైనుంచి ఖచ్చితంగా ఫండ్ తీసుకొచ్చి మా ఆదివాసులకు బోర్లు వేయించాలి. అదేవిధంగా ఆ బావులు తవ్వించి మా ఆదివాసులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా సెంట్రల్ నుంచి కూడా ఐటీడీఏకి అయితే నిధులు వస్తున్నాయి. ఐటీడీఏకి నిధులు వస్తున్నా కూడా గ్రామాల్లో మాత్రం అభివృద్ధి చేయట్లేదు. వచ్చిన నిధులు కూడా తిరిగి వెళ్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు అసలు ఆదివాసులు అంటే ఐటీడీఏ అధికారులకు కూడా ఇష్టం లేదా? స్థానిక నేతలకు కూడా ఇష్టం లేదా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామాల్లోనైతే పరిస్థితి మారలేదు. నీటి కొరత ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా సౌకర్యం కూడా పూర్తిగానైతే లేని సందర్భాలు అయితే ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఆదివాసీ సంఘ నాయకులుగా? ప్రధానంగా ముందుగా ఈ 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న మా ఆదివాసీ ఎమ్మెల్యేలకు ఇది మరి ముఖ్యంగా చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా భావిస్తున్నా. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మా ఆదివాసీ ఎమ్మెల్యేలే ఉండి కూడా కనీసం
మా ప్రజా సమస్యలపై మన ఆదివాసీ అమరుడు అయినటువంటి మా కుమ్రాంభీం పోరాట గడ్డ అయినటువంటి ఇక్కడ కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం ఇది నిజంగా ఆదివాసీ ఎమ్మెల్యేలకే ముందుగా అయితే సిగ్గుచెట్టుగా భావిస్తున్నా. ఖచ్చితంగా మేము ఆదివాసీ సంఘాల తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే మా ఆదివాసీ సమస్యలు ఉన్నో వాటిపై ప్రధానమైన సమస్యలు రోడ్డు నీళ్లు మరియు వివిధ ఇతర మా సమస్యలు ఉన్నాయి. వాటిపై ఖచ్చితంగా పరిష్కరించుకుంటే మాత్రం మా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూడొచ్చు, ఇటు ఆదివాసీ సంఘాలతో పాటు ఇటు ఆదివాసీ గిరిజనులు అయితే చెప్తున్నది ఒకటే. ప్రతి ఏడాది కూడా తమ ఈ నీటి ఎద్దడితో పాటు మౌలిక సదుపాయాల కల్పన లేకనైతే ఇబ్బంది పడుతున్నాం. ప్రతిసారి తాము అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకి కూడా తమ గోడును విన్నవించుకున్నప్పటికి కూడా కేవలం వాళ్ళు తమ ఓట్లను ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు. లేదనుకుంటే కొమరంభీం వర్ధంతికి వస్తున్నారు, వర్ధంతిలో ఇటు ఆదివాసులకు అన్ని రకాలుగా మేలు చేస్తాం అంటూ కూడా హామీలు ఇస్తున్నారు తప్ప ఆ హామీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ వర్ధంతిలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడా కూడా పూర్తిగా అమలైన సందర్భాలు అయితే లేవు. కేవలం జోడఘాట్లో ఉన్న 12 గ్రామాల్లోనే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో కూడా ప్రతి ఏడాది కూడా నీటి ఎద్దడితో పాటు ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పన లేకనైతే తాము ఇబ్బంది పడుతున్నాం. కేవలం మార్చి మాసంలోనే పూర్తిగా నీటి ఎద్దడైతే ఏజెన్సీ గ్రామాల్లో ఉంది. మరో 2 నెలల కాలం ఎండాకాలం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఆ 2 నెలల కాలంలో కూడా నీటి ఎద్దడి కారణంగానైతే తాము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానిక నేతలు అధికారులు స్పందించి తమ గ్రామాల్లో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా నీరు సక్రమంగా అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గిరి గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. ప్రతి గ్రామంలో ఇటు మిషన్ భగీరథ పథకం కింద నల్లాతో పాటు ట్యాంకులు నిర్మాణం చేసి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు పూర్తిగా ఆ నీళ్ళ ట్యాంకు ద్వారా తమ గ్రామాల్లోకి నీరు వచ్చిన సందర్భాలు లేవు. కేవలం మిషన్ భగీరథ పథకం అనేది గిరి గ్రామాల్లో అలంకార ప్రాయంగా మాత్రమే మిగిలింది. తమకు గుక్కెడు నీళ్లు కూడా అందించిన సందర్భాలు అయితే లేవు. బిందెడు నీళ్ళ కోసం తాము 10 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరి గ్రామాల్లో ఉన్న పరిస్థితులన్నింటినీ చక్కదిద్దేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదివాసీ సంఘాలతో పాటు ఆదివాసీ గిరిజనులు అయితే కోరుతున్నారు. పాటగూడ గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతే మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం చేయడంతో పాటు ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ అయితే ఇచ్చి 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ నల్లా నుంచి చుక్క నీరు కూడా బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవంటూ కూడా పాటగూడ గ్రామస్తులు అయితే అంటున్నారు. ఈ నల్లా కనెక్షన్ వృధాగా ఉంది తప్ప ఇళ్ళ నుంచి నీళ్ళు వచ్చిన సందర్భాలు లేవు, తాము నీళ్లను పట్టుకున్న దాఖలాలు లేవంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి చెప్పుకుందాం. దాదా రామ్ దాదా, ఎన్నేళ్ళు అవుతుంది మీ దగ్గర ఇటు మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణం చేసి కానీ నల్లాలు పెట్టి నీళ్ళు ఎప్పుడైనా వచ్చినా ఏంది పరిస్థితి ఇక్కడ? అయితే ఇది పోయిన సంవత్సరం అక్కడ బోర్ వేసి ఫిట్ చేసి కనెక్షన్ చేసి ఇచ్చిండ్రు, అప్పుడే వాడుకున్నాం. ఇవి వేసుకొని దాదాపు 3-4 సంవత్సరాలు అవుతున్నాయి. పైప్ లైన్ వేసి నల్లాలు పెట్టి దానికి పోయిన సంవత్సరమే నీళ్ళు తీసుకున్నాం. కొద్దిగా బోర్వెల్ వేసినాక అది నడిచే వరకు తీసుకున్నాం. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఆ బోర్వెల్ ఇంకా ఖరాబ్ అయింది, అందులో నీళ్ళు లేవంటున్నారు. మెకానిక్ని తెస్తే అది ఇంకా అట్లానే ఉంది. ఇప్పుడు ఒక చేతి పంపు ఉంది, దాంట్లో నీళ్ళు తాగుతాం మేము మనుషులం. ఇంకా కొద్దిగా బావిలో నీళ్ళు ఉంది, దాన్ని పశువులకు వాడుతున్నాం. ఇక కొన్ని రోజులకు ఆ బావి ఇంకా ఎండిపోతుంది. ఆ బావికి ఏం జల్లలు లేవు, ఏం లేవు. ప్రతి ఏడాది కూడా మీకైతే నీటి సమస్యనైతే మీ పాటగూడలో ఉన్నది. ఎప్పుడు కూడా మీకు ఏప్రిల్ చివరి మాసంలో కానీ ఏప్రిల్ 2వ వారంలో నీటి కష్టాలు అయితే వచ్చాయి. కానీ ఈసారి మార్చిలోనే ఎండలు కొట్టడంతో అయితే నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఎట్లా వచ్చే నెల నుంచి మరో 2 నెలల పాటు అయితే ఎండాకాలం అయితే ఉండనుంది. మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మరి అధికారులకు ఏమన్నా చెప్పిరా, ఏమంటున్నారు వాళ్ళు? ఇక అధికారులు కూడా వాళ్ళకు కూడా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం, వాళ్ళకు కూడా తెలుస్తూనే ఉంది. ఇక వాళ్ళ పరిస్థితి ఏముందో మనకైతే తెలియదు. కానీ వచ్చినాక ఏదో ఒకటి సాయం చేస్తేనే ఇక
సాయం అయినట్టు కానీ లేకుంటే రాకపోతే చూడకపోతే ఏం సాయం చేసినట్లేదు ఏం లేదు. ఇక కొన్ని మళ్ళా నెల తర్వాత మొత్తం ఇది ఈ నీళ్ళు లేకపోతే ఇక ఆ పెద్ద వాగుకు పోయి గుడిసెలు కడతాం. ఇక ఏం చేయాలి? ఎంత దూరం పోవాల్సి వస్తుంది? బోర్ కనుక ఎండిపోతే మీ పరిస్థితి? దాదాపు 5 కిలోమీటర్లు దూరం వస్తుంది. ఈ సంవత్సరం ఇక తొందరగానే నీళ్ళు తక్కువ అయిపోతున్నాయి. అట్లా పరిస్థితి ఉన్నది. ఇక వేరే వాగుకి నీళ్ళకు పశువులకు నీళ్ళు అంటే వేరే జాగల నీళ్ళు ఇంకా లేవు, ఏం లేవు. అక్కడ బావిలోనే పెడుతున్నాం మేము. ఇంకా అక్కడనే బోరింగ్లో తాగుతున్నాం. ఇక చివరి వరకు అయితే ఒక నెల 2 నెలలు అయితే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక చేనుల పనులకు కూడా పోము. ఇక అదే పని అవుతుంది. ఇప్పుడిప్పుడే మేము ఇంకా నీళ్ళు తెచ్చి ఇక ఇప్పుడు వంటలు చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇక కొంచెం తిన్నాక ఎండ అవుతుంది, మళ్ళీ ఎటు పోబుద్ధి కాదు, చేనుల పనులు కూడా చేయం. ఎట్లా మరి ప్రతి ఏడాదికి ఇదే సమస్య ఉంటుంది మీకు ఊళ్ళో నీళ్ళది? మరి అధికారులు వస్తలేరా, చూస్తలేరా, ఏమంటారు వాళ్ళు? అధికారులు కూడా వస్తారు కానీ చెప్తున్నాము కానీ అది అట్లా చూసి దించి తీసుకుపోతున్నారు. అక్కడ బావిలో అయితే నీళ్ళు లేకపోయి మాకు నీళ్ళ కోసం బాగా తక్లీఫ్ అవుతున్నది. ఆడవాళ్ళు కూడా 10-11 వరకు మేము నీళ్ళ చరిత మీద ఉంటున్నాము. బావిలో కూడా కుప్పబడి ఉంటున్నాం ఆడవాళ్ళు, మేము మగవాళ్ళు అంతా. నీళ్ళు లేక ఒక్కొందు నింపిన తర్వాత ఒక్కొందు నింపుతున్నాం ఒక్క ఇంటికి. దానికోసమే నీళ్ళు లేక 10-11 అవుతున్నది. ఎంత టైం పడుతుంది ఒక్కొక్క ఇంటికి? 1-2 బిందెలు నింపాలంటే మీకు బోర్ దగ్గర ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కరు నింపులు అయితే 1-2 గంటలు పడుతున్నది. 4-5 బిందెలు నింపుతున్నారు. ఒక్కొక్క బిందె ఇంటింటికి పంపిస్తున్నాము. అదే పరిస్థితి ఉంది. అక్కడ డగబడి ఎప్పటికీ ఊళ్ళో బిందెలు పట్టుకొని ఉంటున్నారు. పనికైతే పోవడం లేదు, పని చేసుడు లేదు, నీళ్ళదే పని అవుతున్నది. ఎట్లా మరి పూర్తిగా మీరు నీళ్ళ కోసమే ఇంటికాడ ఉంటే మరి మీకు ఇంట్లోకి ఎట్లా వెళ్తుంది? ఏంది పరిస్థితి? ఏం చేయాలి? ఇక నీళ్ళు తాగే నీళ్ళు లేదు, నీళ్ళ కోసమే ఉంటున్నాము. దానికోసమే చేళ్ళ పని కూడా తడబడి ఉంటుంది. ఆవులకు పశువులకు అయితే ఆవులకు కూడా నీళ్ళు లేక ఎట్లా పట్టుడు అవుతుంది, ఎట్లా పని చేసుడు అవుతుంది. దానికోసమే ఉంటున్నాము. నీళ్ళ కోసమే. ఆవులు కూడా నీళ్ళు తాగకపోతే ఎట్లా నడుచుడు అవుతుంది. దానికోసమే చూస్తూ ఉన్నాము. ఓట్ల కోసం వచ్చిండ్రు సక్కు సారు, కోలక్ష్మి మేడం వాళ్ళిద్దరు ఇంకా వచ్చిండ్రు. మీకు ఇక్కడ ఇది షెడ్ ఇచ్చినాము, అది ఇది చేసినాము, ఇంకా మీకు ఇండ్లు ఇస్తాము, అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక గెలిచినారు. ఇక వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు. ఇక మన పరిస్థితి చెప్పుడు పేదవాళ్ళ వాళ్ళ పరిస్థితి చూసుడు గెలిచినాక ఇట్లా ఉన్నది పరిస్థితి. ఎందుకు గెలిస్తే మీ గ్రామాలకు వస్తలేరా మళ్ళా? ఇక అట్లనే అన్నట్టు అయింది కదా సార్. ఇప్పుడు అది ఇది అన్నారు కానీ ఆ ఓట్ల కోసం వచ్చిండ్రు. ఇప్పుడు ఇక వచ్చి చూస్తలేరు. ఇక వాళ్ళు రాకపోని కానీ మనకు కొద్దిగా ఈ నీళ్ళ సౌకర్యం చేస్తే మంచిగా ఉంటుంది. మాకేమంటే ఆ మిషన్ భాగీరథ పైప్ లైన్ పెట్టి అక్కడ ట్యాంకర్ల ఫిట్ చేస్తే మాకు కొద్దిగా సాయం అవుతుంది. ఈ బోరింగ్ నీళ్ళు మేము తాగేటందుకు వాడుకున్న ఈ ట్యాంకర్ల నీళ్ళు పశువులకు అవి ఇవి తానళ్ళకు అవి ఇవి అవుతాయి. ఇట్లా అని చూస్తున్నాం. అక్కడ బోర్వెల్ వేసిండ్రు, వాళ్ళది ఇంకా తప్పు లేదు, బోర్వెల్ వేపించారు కానీ అది ఇంకా ఖరాబ్ అయిందట. ఇప్పుడు అందులో నీళ్ళు లేవు అంటున్నారు. మొన్ననే మెకానిక్ని తెచ్చి చూపెట్టినాం, అందులో నీళ్ళు లేవు అంటారు. ఎన్నేళ్ళు అవుతుంది ఆ బోర్ వేసి? పోయినసారి వేసిండ్రు, ఆఖరి నెలల్లో వేసిండ్రు. ఆఖరి నెలల్లో వేస్తే మంచిగానే నీళ్ళు పడ్డాయి, నీరు కొంచెం నడిచింది కూడా. మళ్ళీ ఇక ఇప్పుడు ఖరాబ్ అయింది అన్నట్టు ఉన్నది. మరి మీరు ఏం కోరుతారు లోకల్ ఎమ్మెల్యేని కానీ అధికారులను కానీ? ఇప్పుడు మాకు కోరుకునేది ఏం లేదు సార్. మాకు ఇది పైప్ లైన్ మిషన్ భాగీరథ పైప్ లైన్ వేసి దానికి ఫిట్ చేస్తే అప్పుడు మాకు నీళ్ళు మంచిగా ఉంటాయేమో అని అంటున్నాం. చూడచ్చు, ఇది కేవలం ఒక పాట కూడా పరిస్థితే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గిరిజన గూడాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు గిరి గ్రామాల్లో మాత్రం పరిస్థితి మారలేదనడానికి కూడా ఇదే నిదర్శనం. కేవలం
ఎన్నికల సమయాలలో మాత్రం తమ ఓట్లను దండుకోవడానికి రాజకీయ నేతలు వస్తున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు. తీరా ఎన్నికలు ముగిసాక తమ ఓట్లతోటి గద్దెనెక్కిన తర్వాత మాత్రం తమ గ్రామాల వైపు అయితే తిరిగి చూడట్లేదు. ప్రతి ఏడాది కూడా తమ గిరి గ్రామాల్లో ఇటు నీటి ఎద్దడితో పాటు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా అరకొరగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో తమకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా గిరి గ్రామాల్లోనైతే కనబడుతున్న సందర్భాలు అయితే లేవు. తమను ఆదుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నాయి తప్ప ఎక్కడా కూడా తమను ఆదుకున్న దాఖలాలు అయితే లేవనేసి గిరిపుత్రులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరి గ్రామాల్లో ఉన్నటువంటి నీటి కొరతతో పాటు ఇతరత్ర సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాలంటూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరి గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న నీటి గోసపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, ఆదివాసీ గుడాల నుండి.